మూడు రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాల కాలం పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. నిన్న బొత్స సత్యనారాయణ గారు లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసన మండలిలో 3 రాజధాని మీద వచ్చినటువంటి చర్చలో మా నాయకుడితో చర్చించి నేను మాట్లాడతాను అని చెప్పారు. అంటే దీని మాధ్యమంగా సుస్పష్టంగా ఏ విధంగా రాష్ట్ర ప్రజల్ని వారు అవమానించారు, అదేవిధంగా అవినీతి చేశారు మనందరికీ అర్థమవుతున్నటువంటి విషయం. ఇవాళ వారి చలం వల్ల రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉన్నది అంటే అది ఆంధ్ర రాష్ట్రంగా మిగిలిపోయినటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అమరావతికి అందిస్తుంది. 15,000 కోట్ల రూపాయలు ఏడీబీ ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్ కింద అందిస్తున్నారు. అదేవిధంగా హట్కో మాధ్యమంగా ఇంకొక 11,000 కోట్ల రూపాయలు అమరావతికి అందిస్తున్నారు. కనుక నిర్మాణం ఇవాళ వేగవంతం అవుతుంది అండ్ వేగవంతంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి విశ్వాసం ప్రజలందరిలో కూడా ఉంది. గౌరవ సభగా మార్చినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీకే ఉంది. ఇవాళ మనం ఒక్కసారి వెనుదిరిగి చూసుకున్నట్లయితే శాసనసభలో మాట్లాడలేనటువంటి భాషలో ఏ విధంగా వారి ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడారో మనందరికీ తెలుసు. ఒక మహిళ అని కూడా చూడకుండా మరి ముఖ్యమంత్రి గారి భార్య గురించి ఏ విధంగా మాట్లాడారో మనందరికీ తెలుసు. అందరూ కూడా విన్నాం, చూసాం కూడా. ఇదేదో కొత్తగా మేము చెప్పే విషయం కాదు. కనుక ఇవాళ కొత్తగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఆ రకమైనటువంటి భాషను ఉపయోగించడంలోనే వారి యొక్క గొప్పతనం ఉన్నది. కనుకనే ప్రజల చీత్కారానికి గురయ్యి వారు 11 సీట్లకే పరిమితం. ప్రతిపక్ష నేత ఇవాళ సభలో లేకుండా ఉన్నారు అని అంటే ఇది ప్రజా తీర్పుని అవహేళన చేయడం, అవమానపరచడం. ప్రజలు ఆయనకి ఓటు వేసి గెలిపించారు. గెలిపించిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత ఏమిటి? శాసనసభలో కూర్చుని ప్రజా సమస్యలపై గళం ఎత్తి మాట్లాడుతూ ప్రభుత్వం